హాయ్ అండి, నమస్కారం. అందరూ బాగున్నారా? రండి మళ్ళీ మన వీడియోలోకి. ఈరోజు కుచేలుని కథ చెప్తామని కూర్చున్నానండి. కుచేలుడు అంటే కుచేలుని కథ ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది, బట్ నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది. కుచేలుడు అంటే ఆయన పేరు సుధాముడు. అంటే సుధాముడు శ్రీకృష్ణుడు బాల్యతనంలోనే ఒక సాందీప మహర్షి దగ్గర వాళ్ళు విద్యాభ్యాసం చేసేవాళ్ళు. ఎవరు? శ్రీకృష్ణుడు, సుధాముడు, ఇంకా వేరే స్నేహితులు ఉంటారు కదా, అందరూ ఆ సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసేవారు. కానీ శ్రీకృష్ణుడైతే సుధాముడు అంటేనే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే సామగాన వేదముతో చాలా ప్రావీణ్యంతో పాటలు పాడేవాడు భగవంతుని గురించి ఆ సుధాముడు. కాబట్టి సుధాముడు అంటే చాలా ఇష్టం. వాళ్ళు విద్యాభ్యాసం టైంలో బాగా విద్యాభ్యాసం నేర్చుకుని, ఇంకా అందులో ఒక ఫ్రీ టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడు సుధాముడితోనే ఉండి తాను పాడే ఆ భగవంతుని పాటలంటే ఆ కృష్ణునికి చాలా ఇష్టమంట. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు సుధాముడితోనే ఉండేవాడు. ఇంకా వాళ్ళు ఆ సుధాముడు పాడే పాటలను వింటూ చాలా బాగా సంతోషించేవాడు శ్రీకృష్ణుడు. ఇలా బాల్యం అంతా ముగిసిన తర్వాత, విద్యాభ్యాసం ముగిసిన తర్వాత, ఇంకా శ్రీకృష్ణుడు తన దారిలో, ఇంకా దేవుడు కదా, మహాధనవంతుడై చాలా పెద్ద పెద్ద ఆస్థానంలో ఉండేవాడు. ఇది ఇలా ఉంటే సుధాముడు ఏమయ్యాడంటే, సుధాముడు వయసు వచ్చిన తర్వాత సుశీల అనే ఆమెను కళ్యాణం చేసుకుని జీవించేవాడు. కానీ చిన్నతనంలోనే శ్రీకృష్ణుడు అంటే చాలా అభిమానం అన్నమాట. కాబట్టి భగవంతుని ఆరాధన, భగవంతుని పట్ల శ్రద్ధ ఈ సుధామునికి ఇంకా మనం ఏమీ సంపాదించాలి అనే ఒక ఆలోచన ఏది లేకుండా, అంటే అన్నీ భగవత్మయం అని తెలుసుకొని సంపాదనలో మక్కువ చూపేవాడు కాదు. కానీ సంసారం అలానే ఉంటుందా? కొన్నాళ్ళ తర్వాత వాళ్లకు సంతానం కలిగారు. తర్వాత కొద్ది కొద్దిగా ఆ సంసార భారం అనేది పెరిగింది. ఇంకా సంపాదన ఏదీ లేకుండా చాలా కష్టపడేవారు సుధాముడిని భార్య సుశీల, వీళ్ళ కుటుంబం చాలా కష్టపడేవారు. ఇంకా ఉంటూనే వేసుకునేదానికి బట్టలు కూడా లేకుండా అయిపోయింది సుధామునికి. ఏదో పాత బట్టలు, చిరిగిన బట్టలు వేసుకునేవాడు. కాబట్టి అందరూ ఆ ఊళ్ళో సుధాముడు అని పిలవకుండా కుచేలుడు అని పిలిచేవారు. సుధాముడు అంటే ధనం బాగా కలిగినవాడు అని అర్థం, కానీ కుచేలుడు అంటే పాత బట్టలు ధరించేవాడు అని అర్థం. కాబట్టి ఊర్లో అందరూ హేళన చేసేవారు, కుచేలుడు అని. ఆ కుచేలుడు అయితే ఇంకా చేయడానికి ఏది వీలు కాకుండా ఎప్పుడు చూస్తేనూ భగవత్ నామ స్మరణ చేసేవాడు. ఇంకా ఆయన భార్య అయితే ఒకరోజు వచ్చి కూర్చొని, ఏమండి, ఇది మీరు ఇలా చేస్తూనే ఉంటే సరిపోతుందా? మన సంసారం గడవాలి కదా, బట్టలు వేసుకోవడానికి సరిగా లేదు, లేకపోతే కూడా తినడానికి అన్నమైనా ఉండాలి కదా, మీకు నాకు అన్నం లేకపోతేనూ సరే మన పిల్లలకైనా అన్నం ఉండాలి కదా తినడానికి, ఏం వండి పెట్టను వాళ్ళకి అని చెప్పి అడుగుతుంటే, సుధాముడు ఇంకా మన వల్ల ఏం చెయ్యను కాదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చునేవాడు. అప్పుడు సుధాముడి భార్య ఏమంటుందంటే, అవునండి, మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణ మహాత్ముడు కదా, కాబట్టి శ్రీకృష్ణుని మీరు వెళ్ళి చూసుకొని రండి, మనకి ఇలా ఉంది పరిస్థితి అని అడగండి. అప్పుడు మీ బాల్య స్నేహితుడే కదా, కాబట్టి శ్రీకృష్ణుడు మనకు బాగా సహాయం చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు కుచేలునికి అంటే ఆ సుధామునికి ఏమనిపిస్తుందంటే, వెళ్ళి సహాయం అడిగేది ఒక పక్కన పెడితే, ఆ బాల్య స్నేహితుడిని చూడాలనే గుర్తు కూడా నాకు ఇన్ని రోజులు రాలేదే, బాల్య స్నేహితుడైన ఆ శ్రీకృష్ణ మహాత్ముని నేను చూసి రావాలి అనే ఆశతో బయలుదేరాడు. ఇలా చూడండి, ఇప్పుడు ఏమైంది, ఆమె చెప్పింది ధనం కోసం వెళ్ళి రమ్మని, కానీ కుచేలుడు ఏమనుకున్నాడు, బాల్య స్నేహితుడిని చూడాలి అనే ఆశతో బయలుదేరాడు కదా. కుచేలుని మనసు ఎంత పవిత్రమైందండి, ఎంత మంచిది కదండి. అలా ఎంతో దూరం బయలుదేరాడు. అక్కడ చూస్తే ఒక పెద్ద భవనం,
ఇంకా మరి ఆ మహాత్ముడు శ్రీకృష్ణ మహాత్ముడు ఉండే భవనం ఎలా ఉంటుంది? ఆయన సాక్షాత్ దేవుడు కదా. కాబట్టి ఆయన ఉండే ఆ భవనం ఇంకా మరి ఎలా ఉంటుందని చెప్పనవసరమే లేదు కదా. అంత పెద్ద భవంతిని చూస్తూనే కుచేలుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత మెల్లగా వెళితే అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్లకు ఇలా నా బాల్య స్నేహితుడు శ్రీకృష్ణ మహాత్ముడు నేను చూడాలి అని కుచేలుడు చెప్తే వారు అలా చూసి సరేలే పంపిద్దాం, నిజమైన బాల్య స్నేహితుడే ఉండవచ్చు కదా అని చెప్పి వాళ్ళు లోపల పంపిస్తారు ఆస్థానంలోకి. అక్కడ వెళితే శ్రీకృష్ణ మహాత్ముడు ఆ సతీమణులతో చాలా సంతోషంగా ఉంటాడు. ఇలా కుచేలుని చూస్తూనే చాలా సంతోషమై బిరబిరా పరిగెత్తుకొని వచ్చి ఆ కుచేలుని ఇలా కౌగిలించుకుంటాడన్నమాట. అంటే చూడండి, ఇక్కడ బాల్య స్నేహితుడు అలాంటి బట్టలతో వస్తే ఇప్పుడు ఎవరు మదిస్తారు ఇప్పుడున్న కాలంలో? కానీ అక్కడ శ్రీకృష్ణుడు అవన్నీ చూడలేదు. బాల్య స్నేహితుడికి ఆ రోజు చిన్నప్పుడు ఎంత గౌరవంగా నడుచుకునేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు శ్రీకృష్ణుడు. అలా కౌగిలించుకొని తర్వాత కూర్చోబెట్టి సతీమణులకు చెప్తాడు. ఏమని? బంగారు కలశం ఒకటి ఉంది కదా, అందులోని ఆ నీళ్లు తీసుకుని రండి అని చెప్పి తీసుకుని రమ్మంటాడు. ఆ సతీమణులు తీసుకుని వస్తారు. అప్పుడు ఆ సుధాముణ్ణి కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతాడు శ్రీకృష్ణుడు. కాళ్ళు కడిగి బాగా, ఎందుకంటే సామగానంలో చాలా ప్రావీణ్యం ఉన్నవాడు కదా, భగవంతుని పాటలు పాడేవాడు కదా. కాబట్టి తన కాళ్ళు, స్నేహితుడైనా సరే తన కాళ్ళు కడగాలి అని చెప్పి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపైన చల్లుకుంటాడు శ్రీకృష్ణుడు. ఎంతటి గొప్పవాడు కదా. ఇది ఇలా ఉండగా ఆ రోజు రాత్రి కూడా శ్రీకృష్ణుని వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ఆ కుచేలుడు. మరునాడు మళ్ళీ ఇంకా సత్కరులు ఏమంటారు దాన్ని, ఆయన చేసిన ఉపచారం అంతా స్వీకరించి మరునాడు బయలుదేరబోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, అవును నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు నాకేం తెచ్చావు? ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వస్తున్నావు కదా, నాకేం తెచ్చావు నువ్వు అని శ్రీకృష్ణుడు అడిగితే, అంతకుముందు ఆ సుశీల అటుకులు, గుప్పెడంత అటుకులు మాత్రం ఇంట్లో ఉందండి, తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇచ్చుంటుందన్నమాట. అది ఆయన ధోతి అంటారు కదా, అందులో ఇలా గంటు వేసుకొని వచ్చింటాడు కుచేలుడు. తర్వాత ఎలా ఇవ్వడం, ఇంత పెద్ద ఆస్థానంలో ఉన్న శ్రీకృష్ణునికి రవ్వంత అటుకులు నేను తెచ్చింది ఇస్తే స్వీకరిస్తాడా అని కుచేలుని కాస్త అనుమానం కలిగి నేనేది కూడా తేలేదు అంటే శ్రీకృష్ణుడు నమ్మలేదన్నమాట. నువ్వేదో తెచ్చినావు, నువ్వేదో తెచ్చి నేను ఏది తేలేదు అనుకుంటున్నావా? నువ్వు నా కోసం ఏదైనా తెస్తావు, నాకు తెలుసు, చూపించు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఎలా ఇవ్వాలో అని చాలా కష్టపడుతూ ఆ గుప్పెడంత అటుకులు శ్రీకృష్ణుడి చేతిలో పెడతాడు. అప్పుడు ఆ అటుకుల్నే చాలా సంతోషంగా ఆ శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. చూడండి, స్నేహితునికి ఏ మాత్రం అవమానం కలిగించకుండా ఆ శ్రీకృష్ణుడు ఎంత బాగా నడుచుకుంటారు కదా. కాబట్టి అలా స్వీకరించి, ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏమో అడుగు అంటే ఆ కుచేలుడు చెప్పడానికి మనసు కాలేదంటే, ఒకరి వచ్చి చూస్తామంటే మనం ఒక ప్రతిఫలం ఆశించి మనం రాకూడదు కదా. నిజమైన ఆశతో ఆ బాల్య స్నేహితుడిని చూడాలి అంటే శ్రీకృష్ణ మహాత్ముని చూడాలి అనే కదా వచ్చాడు సుధాముడు. కాబట్టి ఏం లేదు శ్రీకృష్ణ, నేను నిన్ను చూడాలనే వచ్చాను అని మొహమాటంగా బయలుదేరుతాడు. సరే ఓకే, నువ్వు బయలుదేరు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. కానీ భార్య ఏమంటుంది? శ్రీకృష్ణుని సహాయం అడగమని చెప్పింటుంది. కానీ కుచేలుడు అడగడు, ఎందుకంటే ప్రతిఫలం ఆశించకూడదు అని చెప్పి. తర్వాత అలా నడిచి వెళుతూ తన ఇంటి దగ్గరకు వెళ్ళి చూస్తే సుధాముడు ఒక పెద్దగా భవనం కనిపిస్తుంది. ఇంచుమించు శ్రీకృష్ణ మహాత్ముడు ఎటువంటి భవనంలో ఉంటాడో అలాంటిదే ఒక భవనం కనిపిస్తుంది. అక్కడ చూస్తే తన భార్య, పిల్లలు మంచి మంచి బట్టలతో చాలా ధనవంతులుగా కనిపించే విధంగా ఉన్నారు. చూసి ఆశ్చర్యం వేస్తుంది కుచేలునికి. తర్వాత పోయి అడిగితే భార్య ఆ సుశీల చెప్తుంది, అవునండి, ఇదంతా మనకు శ్రీకృష్ణుడే ప్రసాదించాడు. చూడండి, ధాన్య రాసులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎన్నటికీ తరగని ధనధాన్యాలు మన ఇంట ఉన్నాయండి, అంతా శ్రీకృష్ణుని లీలండి అంటే సుధామునికి ఆశ్చర్యపోతుందంట. నేను ఏమీ కూడా అడగలేదు శ్రీకృష్ణుని, నేను ఒక ప్రతిఫలం ఆశించకూడదనే బయలుదేరాను కదా.
కానీ శ్రీకృష్ణుడు మనకు ఇంత ఇచ్చాడే కాబట్టి పరమాత్ముడే మన మనస్సులోని బాధను కూడా మనకి తనకు తెలుసుకొని మనకి ఇంత సహాయం చేశాడే, అదే దేవుడు అంటే అని తెలుసుకొని చాలా సంతోషపడ్డాడంట. మనం ఈ కథలో తెలుసుకోవాల్సింది, బాల్యంలో ఎంత మిత్రులైనా సరే పెద్దవారైన తర్వాత వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏదైనా కష్టంలో ఉంటే మనం తప్పకుండా సహాయం చేయాలి. నేను ఈరోజు చాలా ధనవంతుని, నీకు అసలు ఏమీ లేదు, నువ్వు ఇంత పేదవంతుడు అని మనం ఏ రోజు హేళన చేయకూడదన్నమాట. వాళ్లకు సహాయం చేస్తూనే ఆ పెద్దరికం అనేది మనలో ఉంటుందన్నమాట. మనకి వృక్షం చూస్తేనే ఇది అర్థమవుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని ఆ మహావృక్షమే మనకు చెప్తుంది కదా. కాబట్టి ఎవరు అహంకారంతో ప్రవర్తించకూడదు. ఆ పరమాత్ముడే అలా ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం మానవ మాత్రుల మనమెంత. కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎప్పుడు మనము అందరితోనూ సమంగా మెలగాలి. సర్వే జన సుఖినో భవంతు. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీరు ముందు చూస్తూనే ఉంటారుగా. బాయ్. టేక్ కేర్.